గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం 89% పనులు పూర్తయ్యాయన్న చంద్రబాబు, గోదావరి పుష్కరాల సమయానికి జాతికి అంకితం చేస్తామన్న సీఎం. కష్టపడకపోతే విజయం రాదు, యువతకు లర్న్, ఎర్న్, గ్రాడ్యుయేట్ అవకాశాలు కల్పిస్తున్నామన్న మంత్రి లోకేష్. పునీత్ దాల్మియా యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని వెల్లడి. ఈ నెల 24లోగా తల్లికి వందనం నిధులు విద్యార్థికి 13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సర్కార్. తొలి విడతలో 10,049 కోట్ల నిధులకు నేడు పరిపాలన అనుమతులు వచ్చే ఛాన్స్. కొత్తగా స్కూళ్లలో చేరిన వారికి రెండో విడతలో నిధులు. ఆక్వా రైతుల గోడును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అప్సడా చట్టాన్ని ధిక్కరించారన్న జగన్, తూతూ మంత్రంగా రేట్లు తగ్గించారంటూ ఫైర్. పార్టీ నిర్ణయమే ఫైనల్, అన్నింటికీ మనమే సుపీరియర్ అనుకుంటే సరిపోదన్న జగ్గారెడ్డి. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదంటే పక్కన పెడతారని వెల్లడి. తుంగతుర్తి పంచాయతీపై మంత్రి కోమటిరెడ్డి వివరణ తీసుకున్న జగ్గారెడ్డి. ముద్రగడ పార్థివ దేహానికి తోట త్రిమూర్తులు నివాళులు. పద్మనాభం కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్కు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు రవీందర్ను చంచల్గూడ జైలుకు తరలింది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై బ్రీఫింగ్. మోడీ విదేశీ పర్యటన, రానున్న పార్లమెంట్ సమావేశాలపై మీటింగ్లో చర్చ.